పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశంలో 22 భాషలున్నాయి. వందలాది, వేలాది లిపిలేని భాషలు కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. సో, ఇండియాలో ఉన్నటువంటి 22 భాషల్లో సో, 8 భాషలు ముఖ్యంగా చెప్పొచ్చు. ఇవి 8 భాషలను 2003లో అధికారిక ఇండియా అధికారిక భాషలు కలిపారు. ఒకటి సింధు 1967లో కలిపారు. సింధు భాషను అధికారిక భాషగా. కొంకణి, మణిపూర్, నేపాలి 1992లో అధికారిక భాషల్లో కలిపారు. మూడోది బోడ్, డోంగ్రీ, సంతాలి 2003లో అధికారిక భాషలో కలిపారు. ఈ 8 భాషలకు సంబంధించింది. దీంతో పాటు దేవనాగరి లిపి ఉన్నటువంటి వినియోగించే భాషలు 1 హిందీ, 2 మరాఠీ, 3 నేపాలీ, 4 సంస్కృతం, 5 కొంకణి, 6 మైథిలి, 7 బోడో, 8 డోగ్రీ. ఈ 8 భాషలు దేవనాగరి భాష రిలేటెడ్గా ఉన్నటువంటి భాషలుగా మనం చెప్పచ్చు. ఇంకా పర్షియన్ అరేబిక్ లిపికి సంబంధించి లింక్ ఉన్నటువంటి ఉర్దూ, కాశ్మీరీ, సింధీ ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఇతర ప్రత్యేక లిపులకు సంబంధించినప్పుడు గురుముఖి ఇది పంజాబీ భాషకు సంబంధించింది. ఓల్చెక్ లిపి సంతాలీలకు సంబంధించింది. మైత్రేయి మయోక్ లిపి ఇది మణిపూరికి సంబంధించింది. 4వది ప్రత్యేక ద్రావిడ భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళాలకు సంబంధించిన దక్షిణ భారతదేశ భాషలు ప్రత్యేక ద్రావిడ భాషలకు సంబంధించింది. ఇక ఒక ఎగ్జామ్ రాయాలంటే భాషలో ఎగ్జామ్ పెట్టాలంటే భాషా లిపి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. తెలుగు భాషకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెడతా ఉన్నారు. సో ఏదైనా పరీక్షలు కండక్ట్ చేయాలంటే స్టూడెంట్కి సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి దానికి ప్రాధాన్యత భాషా లిపి ప్రాంతం అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి భాషల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 అస్సాం భాష అస్సాం రాష్ట్రంలో మాట్లాడతారు. బెంగాల్ భాష పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారు. బోడో భాష అస్సాంలో మాట్లాడతారు. డోంగ్రీ భాష జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడతారు. గుజరాతీ భాష గుజరాత్లో మాట్లాడతారు. హిందీ భాష 5 రాష్ట్రాల్లో. 5 రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, ఢిల్లీ, ఇంకొక రాష్ట్రం సడన్గా గుర్తురాట్లా. ఈ 5 భాషలు 5 రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా ఉంటుంది. దాని తర్వాత కన్నడ కర్ణాటక, కాశ్మీర్ స్టేట్ జమ్మూ కాశ్మీర్, కారకాణి, మైథిలి ఈ ప్రాంతీయ భాషలు. మలయాళం కేరళ, మణిపూరి మణిపూర్లో మాట్లాడతారు. మరాఠీ మహారాష్ట్రలో మాట్లాడతారు. నేపాలీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇండియాలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతుంటారు. ఒడిశా స్టేట్లో మాట్లాడతారు. పంజాబీ స్టేట్లో మాట్లాడతారు. సంస్కృతం అనేది యూనివర్సల్ భాష. సంతాలి ఇది కూడా ఒక లోకల్ భాషగా మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. సింధీ ఇది ఉమ్మడి భారతదేశానికి సంబంధించింది. తమిళనాడుకి సంబంధించిన భాష. తెలుగు ఆంధ్రప్రదేశ్ అది తెలంగాణలో మాట్లాడుతుంటారు. ఉర్దూ భారతదేశంలో ఉన్నది. ఆంధ్ర తెలంగాణలో ఇది మాట్లాడతారు. ఇది భాషలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా.